కాలభైరవుని పూజించడానికి మంగళవారం సరైనది. దాంతోపాటుగా అష్టమితో కూడుకున్నది. ఈ రోజున ప్రత్యేకించి కాలభైరవుని గుడిలో కానీ ఇంటి ముందు కానీ ఇలా మనము కూష్మాండ దీపం అంటే గుమ్మడికాయ దీపం పెట్టినట్లయితే చాలా మంచిది. ఎలా పెట్టాలి అంటే ఒక గుమ్మడికాయని తెచ్చుకొని ఇలా సగానికి కట్ చేయాలి. మగవారు ఫస్ట్ ఘాటు పెట్టాలి, తర్వాత ఆడవాళ్ళు కట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది గర్భసంచికి ఇబ్బంది పడతారంట. కాబట్టి మగవాళ్ళ దగ్గర మీరు అక్కడే ఒక ఘాటు పెట్టించుకొని ఇంటికి తీసుకుని రండి. దాని తర్వాత నువ్వుల నూనెను తడిపి ఇలా పసుపు కుంకుమ బొట్లతో అలంకరించి కింద ఒక ప్లేట్లో బియ్యాన్ని వేసి ఆ తర్వాత ఇట్లా నువ్వుల నూనెతో మనం దీపారాధన అనేది చేసుకోవాలి. ఇది ఇక్కడ చూపిస్తున్న ఈ టెంపుల్ అనంతపూర్లో ఉంది. మీరు ఎంతమంది ఈ వీడియో అనంతపూర్ నుంచి చూస్తున్నారు అయితే నాకు కామెంట్. ఎవరైతే కాలభైరవుని పూజించి ఇలా నల్ల కుక్కకు దానం చేసి వడలు దానంగా పెట్టి నువ్వుల నూనెను మనం దీపారాధన చేస్తారో వాళ్ళకి ఎటువంటి బాధలు ఉండవు, ఎటువంటి ఇబ్బందులు ఉండవు. నరఘోష నరపీడ అన్నీ కూడా తొలగిపోతాయి. కాబట్టి అందరికి కూడా షేర్ చేయండి. ఈ జనవరి 7 అస్సలు మిస్ కాకండి. అలాగే కాలభైరవ అష్టకం తప్పకుండా చదువుకోండి. జాబ్, కెరియర్, సంతాన సమస్యలు, బిజినెస్, ఎడ్యుకేషన్, ఎటువంటి చిన్న సమస్య నుంచి పెద్ద సమస్యకైనా ఒకటే ఒక పరిష్కారం. యాషో 24/7 ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీ యొక్క మొబైల్లో. తప్పకుండా